ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక దేశంలో ప్రకృతి విపత్తులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన ఆనవాళ్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి అలాంటి ఘటన చూస్తున్నాం. అమెరికా అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్క్వాడ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాలకు అలాస్కా పౌరులను ఇప్పటికే తరలించారు. ప్రపంచాన్ని వరుస భూకంపాలు, వరుస ఉత్పాతాలు వణికిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న జపాన్, ఇండోనేషియా, నేడు అమెరికా, మరోవైపు భారత్లో కూడా వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. మొన్న ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, ఆ తర్వాత బంగాళాఖాతంలో భూకంపాన్ని మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిణామాలే మనం చూస్తున్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైనటువంటి ప్రకృతి విపత్తులకు సంబంధించిన ఆనవాళ్లను మనం చూస్తూనే ఉన్నాం. అమెరికాలోని అలాస్కా తీరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రత నమోదైందంటే ఎంత తీవ్రమైన భూకంపం అర్థం చేసుకోవచ్చు. సహజంగా 4.5 తీవ్రత నమోదైతేనే చాలా వరకు ప్రజలందరూ కూడా భయకంపితులు అవుతుంటారు. ఇళ్లలోంచి పరుగులు తీస్తుంటారు ప్రాణభయంతో. భూమి చాలా పెద్ద ఎత్తున ప్రకంపిస్తుంది. అలాంటిది 7 తీవ్రత నమోదైందంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇళ్ళు, బిల్డింగ్స్ కూలిపోయే స్థాయి ఇది ప్రకంపనలుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరోవైపు సునామీ హెచ్చరికలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఇంకా ప్రాపర్గా అధికారులు అక్కడ అసెస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముందస్తు జాగ్రత్తగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు అధికారులు. అక్కడి కాలమానం ప్రకారం చూస్తే, అక్కడ టైం ప్రకారం చూస్తే బుధవారం మధ్యాహ్నం 12:37 ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే స్క్వాడ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఎపిసెంటర్ ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణ అలాస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 7కి పైగా భూకంప తీవ్రత నమోదైంది అంటే, భూ ప్రకంపనలు నమోదయ్యాయంటే, సముద్ర మట్టం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో కనుక నమోదైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి సునామీ హెచ్చరికలు సహజంగా వస్తూ ఉంటాయి. సునామీ ప్రమాదం పొంచి ఉన్నట్లే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. భూకంపం తరచుగా వచ్చేటువంటి ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలాస్కా ఉంది. మనకు తెలిసిన విషయమే, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిసర ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఐలాండ్స్ అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా వల్నరబుల్ కండిషన్లో ఉంటాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. దట్టు టెక్టోనిక్ ప్లేట్స్ కూడా చాలా మూమెంట్స్ ర్యాపిడ్గా ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సహజంగా ఎక్కువగా ఈ భూకంప తీవ్రత అనేది అక్కడ నమోదవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా భూకంపాలు వస్తూ ఉంటాయి. జపాన్లో పరిస్థితి మనం చూసాం. ఒక వారం రోజుల్లో 1000 భూకంపాలు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. జపాన్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయినాయి. మరోవైపు అమెరికాలో మనం చూస్తున్నాం, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంది. చైనాలో పరిస్థితి మనం చూసాం. అక్కడ కూడా భారీ వర్షాలు, వరదలు మనం చూస్తున్నాం. నిన్న మనం చూసాం ఐస్లాండ్లో జరిగినటువంటి భారీ వాల్కనో ఎరప్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తాం. సుమారుగా కిలోమీటర్ వరకు వాల్కనో ఎరప్షన్ నుంచి బయటపడ్డటువంటి లావా ప్రవహిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఇక జపాన్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓవైపు అప్పుడు మొత్తం జపాన్ అంతా కూడా వణికిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చాలా దీవుల్ని ఖాళీ చేయించారు అక్కడ. అలాగే భారత్లో కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్, నేపాల్ సరిహద్దుల్లో వచ్చినటువంటి ఈ వరదలు మనం చూసాం. అలాగే మొన్న ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి భూకంపానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాం. ఇప్పుడు మరొకసారి భారత్లో, హర్యానాలో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ మీద 3.3 తీవ్రతగా నమోదైనట్లుగా సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ దేశంలో ఏం చోటు చేసుకుంటుందో, ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ వాల్కనో ఎరప్ట్ అవుతుందో, ఎక్కడ భూకంపం సంభవిస్తుందో, లేదంటే ఎక్కడ సునామీ వస్తుందో అంటూ రకరకాలైనటువంటి వార్తలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉత్పాతం చోటు చేసుకుంటూనే ఉంది. ప్రజల్ని వణికిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిణామాన్ని మనం చూస్తున్నాం. భారీ భూకంపం 7కు పైగా అమెరికాలో ఈ భారీ భూకంపం నమోదైంది.
సహజంగా 4.5 తీవ్రత వస్తేనే ఇళ్ళన్నీ కూడా షేక్ అయిపోతూ ఉంటాయి. భవనాలు కొంత వీక్గా ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటిది 7కు పైగా తీవ్రత నమోదైందంటే చాలా భారీగా ప్రకంపనలు సంభవించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 20 కిలోమీటర్ల దూరంలో దీనికి సంబంధించి భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. మరోవైపు సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఇప్పటికే అమెరికా అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. టెక్సాస్, న్యూ మెక్సికో, న్యూజెర్సీ ఇలా ఎక్కడ చూసినా సరే భారీగా వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతుంది అమెరికా. ఈ నేపథ్యంలో మరొకసారి పక్క భూకంపం, మరోపక్క భారీగా సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మనం స్క్రీన్లో చూడొచ్చు భూకంపానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మనం చూస్తున్నాం. భూకంప తీవ్రత ఏ విధంగా ఉందో ఇప్పటి వరకు మనం చూసాం. సునామీ కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ భూకంపం వల్ల, భారీ భూ ప్రకంపనల వల్ల సముద్రం ఉప్పొంగుతోంది. అలలు చాలా తీవ్రంగా తీరాన్ని తాకుతున్న నేపథ్యంలో, తీరం దాటి చొచ్చుకొస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ సునామీకి సంబంధించినటువంటి హెచ్చరికలను తిరిగి విరమించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ మరొకసారి ప్రమాదం పొంచి ఉంది అనే అంశం కూడా ఇక్కడ తెర మీదకి వస్తుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రెడ్ సిగ్నల్ను జారీ చేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎప్పుడు ఏ దేశంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనేటువంటి భయంలో ప్రజలు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. భారీ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలు మనం చూస్తున్నాం. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైపోయింది. అయితే ఇప్పటి వరకు ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. అధికారులు ఇంకా అక్కడ చూస్తున్నట్లుగా తెలుస్తుంది, లెక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏమేం జరిగింది, ఏ ప్రాంతాల్లో నష్టం జరిగింది అనే దానికి సంబంధించి. మరోవైపు ఇళ్ళు పూర్తిగా కదిలిపోతున్నాయి. మనం చూస్తున్నాం కార్లు, ఇళ్ళు అంతా కూడా షేక్ అయిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు పడిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. మరోవైపు సునామీ హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరినీ కూడా, అలాస్కా తీరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించారు. వేరే ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటికిప్పుడు కొంత సునామీ రాకపోవచ్చని అధికారులు మళ్ళీ కొంతసేపటి తర్వాత కొంత అంచనాకు వచ్చినప్పటికీ కూడా మరొకసారి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు భయాందోళన వ్యక్తమవుతుంది. అంటే ఇప్పటికిప్పుడు టెంపరీగా ప్రమాదం తప్పినప్పటికీ మరొకసారి వచ్చే అవకాశం ఉంది అంటూ అధికారులు చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు కొంత గందరగోళంలో ఉన్నారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం మరోవైపు ఈ భారీ భూ ప్రకంపనల వల్ల తీర ప్రాంతంలో సముద్రం చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ అలలతో తీరాన్ని దాటి భారీ అలలు జనసంద్రాన్ని ముంచివేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఊళ్లను ముంచివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారీ సునామీ వస్తుందంటూ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా కొంత ప్రకృతి శాంతించింది కొంతసేపటి తర్వాత. ఇలా వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఇండియాలో కూడా భూకంపం నమోదైంది. అలా ఇటు హర్యానాకి సమీపంలో భారతదేశంలోని హర్యానాలో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ మీద 3.3 తీవ్రత నమోదైంది. ఇండియాలో కూడా వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు, ఓవైపు అరుణాచల్ ప్రదేశ్లో వరదలు మనం చూసాం. నేపాల్ బోర్డర్ నుంచి వచ్చినటువంటి భారీ వరద కారణంగా ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసాం. మరోవైపు ఇప్పుడు వరుస భూ ప్రకంపనలు కూడా మనం చూస్తున్నాం. మన ఢిల్లీలో చూసాం, ఇప్పుడు ఇక్కడ హర్యానాలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది చాలా ఇక్కడ కూడా ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ప్రకృతి విపత్తులు చాలా దారుణం.